ఏంటి సార్ ప్రెసెంట్ చూస్తుంటే ఇట్లాంటి అంశాలు కలిచివేస్తూ ఉంటాయి కొన్నిసార్లు విన్నప్పుడు కానీ చూసేప్పుడు కానీ. మరి ఈ విధానం ముందుకెళ్తే ఎలా అనిపిస్తుంది? దైవత్వం కానివ్వండి ఇవన్నీ చాలామందికి నమ్మకాలు లేనోళ్ళు లేనంటారు, లేకపోతే పైకి నటించేవాళ్ళు అంటారు. ఇవన్నీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆశీర్వచనం. నేను చెప్పే మాటలు రెండు మాటలు చెప్తాను. ఈ 2 మాటల్లో మీరు అడగవలసిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఉంటుంది. ఆవును కానీ ఏ జంతువైనా కానీ జంతు హింస చేయడం మహా నేరం, మహాపాపం. అయితే కొందరు ఆ జంతు హింస చేసిందే కాకుండా ఆ జంతువును దాని మాంసాన్ని విక్రయించడం కూడా మహాపాపమే. ఎవరి ధర్మం వాడు మర్చిపోయినాడు. అందుకే ఏం చెప్తున్నానంటే స్వధర్మో నిధనం శయ పరధర్మో భయానక. అయ్యా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, బయటి ధర్మాన్ని కాదు. తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వినురవేమ. నేను చెప్తున్నాను, ఎదుటివాడిది తప్పు అని 1 వేలు చూపిస్తే నా వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తాయి? 4 వేళ్ళు చూపిస్తాయి. కాబట్టి నేను తప్పు చేయకూడదు, ఎదుటివాడిని తప్పు చేయనీయకూడదు. అయితే ఇక్కడ శాస్త్ర ప్రకారంగా అయితే తప్పులు ఎవరూ చేయకపోతే శిక్ష ఎవరికి పడాలి? భగవంతుడు కూడా అందరినీ పుట్టించింది భగవంతుడే. మంచి పనులు చేసేవాడు ఎక్కువ కాలం ఉండడు, పాపి చిరాయువు. పాపం పని చేసేవాడే చాలా కాలం ఉంటాడు. మరి మంచి పని చేసేవాడు తొందరగా దేవుని దగ్గరికి వెళ్తాడు. అంటే అర్థమేమి? ఈ బాధలు భరించలేడు, ఇటువంటి పనులు చేయలేడు, కాబట్టి అలా చేస్తూ ఉంటాడు. అయితే ఎవరు చేసినా తప్పు తప్పే. ఆవే కాదు, అయితే ఆవును చంపడం తప్పు అంటే మిగతా జంతువులను చంపొచ్చా అని అడగచ్చు. ఏ జీవిని జీవహింస చేయకూడదు. జీవహింస చేయడంలో అనేక పాపాలు ఉంటాయి. మనం నడుస్తూ ఉంటాం, అనేక జీవరాశులు ఉంటాయి. మనకు తెలుసా? కాళ్ళ కింద కొన్ని వేల జీవరాశులు హతమవుతూ ఉంటాయి. ఇది కూడా తప్పే, తప్పు కాదని ఎట్లంటారు? అయితే ఇవి కనపడే జంతువులు. మరి కేవలం ఆవు గురించే మాట్లాడుతున్నారు తప్ప మేకలు కానీ కోళ్ళు కానీ ఇటువంటి జీవరాశులను చిత్రహింస చేసి చంపడం కరెక్ట్ అంటారా? జీవహింస ఎప్పటికీ ఎట్లా చేయకూడదు. మరి వీళ్ళలా బతకాలి? నువ్వు క్వశ్చన్ మార్క్ కూడా వేయచ్చు. అందరూ అన్నం తిని బతకమంటున్నారు, అన్నం తిని బతకండి అయ్యా అంటున్నారు. అట్లా కాకుండా లగ్జరీ లైఫ్కి అలవాటై ఇది తినొచ్చు, అది తినొచ్చు, ఇది తినొచ్చు, అన్ని రకాల తినడం చేస్తూ ఉన్నారు. ఇవి తప్పు నాయన. తప్పు పని ఎవరు చేసిన తప్పు, నేను చేసినా తప్పే. నేనేం దేవుణ్ణి కాదు, తప్పనేది నేను చేసిన తప్పే. ఇక చెప్పవలసిన సూచన ఏమంటే ఒకటే మాట, దేవుడు ఎక్కడో ఉండడు. ఇక్కడ దేవుడు ఎక్కడుంటాడని క్వశ్చన్ వేసుకుంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవ సనాతన. అంటే దేవుడు అనేవాడు ప్రతి జీవిలోనూ ఉంటాడు. ఆవులోనే కాదు, కుక్కలో ఉంటాడు, నక్కలో ఉంటాడు, ప్రతి దాంట్లో ఉంటాడు. అందుకే చంపకూడదు నాయన అని చెప్పేది కారణం అది. సరే, చాలామంది ప్రముఖులు అన్ని రకాల చెప్పారు. తప్పులు చేయనివాడు మరెట్లా? తప్పు చెయ్యాలి. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పును సరిదిద్దుకోవాలి. తప్పు చేసినప్పుడు సంతోషపడమే కాదు, ఆ తప్పు చేయకూడదని వాడికి వాడు నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే భగవంతునికి రూపమే లేదంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోస్య హృదయం శివ. ఇదెందుకు చెప్తున్నాను మీకు అర్థం కాలేదేమో. శివుడి వాహనం నంది, నంది జీవి కాదా? తర్వాత విష్ణువు వాహనం పక్షి, గరుడ పక్షి. వాళ్ళు వాహనాలుగా పెట్టినారు, వాళ్ళకి తగిన ఆహారం పెడుతూ వాళ్ళు వాడుకున్నారు తప్ప, అంతేగాని దాన్ని హింస చేయలేదు. ఇది పురాణం నుంచి వచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఏ రాజ్యం ఉన్నా, ఏ రాజ్య అధికారులున్నా, ఒక తెలుగుదేశమే కాదు, ఒక కాంగ్రెసే కాదు, ఇంకొక ఏ పార్టీ వాళ్ళున్నా ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ చేసే పూజలు అక్కడ చేయాలి. దాన ధర్మం చేయమన్నారు. కాబట్టి ఇవన్నీ చేస్తే లోకా సమస్త అందరూ బాగుంటాము. ఏ రాజకీయమైనా ముందుకు రావాలి, అభివృద్ధి పొందాలి అంటే మానవుడు చేయవలసిన ధర్మం ఆచరించాలి, అధికారులు చేయవలసిన ధర్మం ఆచరించాలి. వాడు ఆచరించి 10 మంది నేను ఆచరించామని చెప్తే బాగుంటుంది. కానీ తను ఆచరించకుండా మీరు ఒక్కరు ఆచరించండి ఎవ్వడూ ఆచరించడు. ఇది ధర్మం నాయన. చంద్రబాబు
ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే వారిపైన అసహనం వ్యక్తం చేయడము, ఎదురుదాడికి దిగడము, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్యగా గత 40 ఏళ్ళ నుంచి ఇది మారింది. ఇప్పుడు వయసు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అది పరాకాష్ఠకు చేరింది. పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు, పిచ్చి ముదిరినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కాకుండా ఈరోజు ఉద్యోగులని క్రమంగా తొలగిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలన్నింటినీ క్రమంగా తొలగిస్తున్నారు, వాటి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రైవేటీకరణని అడ్డుకొని స్టీల్ ప్లాంట్ని పరిరక్షించి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది చేయడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అది జరిగింది. సాక్షాత్తు స్టీల్ మినిస్టరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నది, చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారని ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. కానీ చంద్రబాబు జగన్ గారి హయాంలో ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారు, జగన్ గారు ఏం మాట్లాడడం లేదని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మేము వస్తే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆయన మాట్లాడి ఈరోజు చేసేది ఏంటి? ఈరోజు ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారు, ఉద్యోగుల్ని తెల్ల ఏనుగులతో పోలుస్తూ ఉన్నాడు. మీరు కరోనా కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ప్రాణదాతగా స్టీల్ ప్లాంట్ నిలిచింది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ప్రైవేటు వాళ్ళకి సొంత గనులు ఇవ్వాలి అని విఠల కంపెనీ తరపున టీడీపీ ఎంపీలు వెళ్ళి కేంద్రంతో మాట్లాడతారు. మీ టీడీపీ ఎంపీలు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని ఎందుకు మాట్లాడడం లేదు? కేంద్రంలో మీరు భాగస్వామి కదా, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కదా, ఎందుకు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడాలి, నిరసన వ్యక్తం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది త్యాగాలతో నిర్మాణం జరిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకొని ఉద్యోగులను కాపాడుకోవాలి. 20,000 మంది ఉన్న ఉద్యోగులు ఈరోజు 10,000 మందికి చేరారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణకు అంబాసిడర్ అనేది మనకు అర్థమవుతోంది. ప్రైవేటీకరణ నిలిపివేయాలి, ప్రభుత్వం చొరవ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటి ప్రైవేటీకరణకు ఇస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అంటే కేంద్రంతో పోరాడాల్సింది పోయి ప్రైవేటీకరణకి సై అంటున్నారు. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రపంచీకరణకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ప్రభుత్వ ఉద్యోగులతో కానీ, ప్రభుత్వంతో కానీ, ప్రజలతో కానీ ఆయనకు ఎటువంటి పని ఉండదు. అందుకే ఈ ప్రైవేటీకరణ జపం చేయడం అంటేనే ఆయన కంపెనీ సీఈఓ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా. అందుకే ప్రైవేటీకరణ ఆపాలి అంటే కేంద్రంతో ఈ ప్రభుత్వం మాట్లాడాలి, దీన్ని యథాతథంగా కొనసాగించాలి, క్యాప్టివ్ మైన్స్ ఈ రాష్ట్రానికి రప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో 20,000 మంది చేయాల్సిన పని 10,000 మందితో చేస్తున్నారు. కరోనా కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది, గతంలో లాభాలు వచ్చినాయి. వాళ్ళ ఈనాడు పత్రికల్లో కూడా అదే రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల వాటలో పడింది, ఉత్పత్తి బాగా జరిగింది, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఇంకా లాభాలు పెరుగుతాయి, పని భారం కూడా తగ్గించే విధంగా ఎంప్లాయీస్ను కూడా పెంచాలి అని చెప్పేసి వాళ్ళ ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు రాశారు. కానీ ఈరోజు యూటర్న్ తీసుకొని పత్రికల్లో అడ్డదిడ్డంగా రాపిస్తున్నారు. చంద్రబాబే జీతాలు తీసుకొని పని చేయట్లేదని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జీతాలు తీసుకోకుండా పని చేస్తే ఏ యాజమాన్యమైనా ఊరుకుంటుందా? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అధికారి ఉంటాడు, పని చేయకుండా జీతాలు తీసుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, ఊరుకుంటాయా? అందుకే ఇది పూర్తిగా అసంబద్ధము, అబద్ధము, కల్పితము. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి మాట్లాడాలి. ఆయన ఇంకా కంపెనీ సీఈఓగా, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఉన్నాడు. ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున నినదించాలి, ప్రజల కొరకు మాట్లాడాలి తప్ప అడ్డగోలుగా మాట్లాడే విషయాన్ని డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ తోటి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు చూస్తూ ఉండరు.